పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్శాల. నమస్కారం మణిబాబు గారు. నమస్తే అండి. ఇప్పుడు ఏదైనా సాధించగలమని చెప్పేసి మీరు అంటున్నారు. ఏదైనా మన మైండ్ ద్వారా ఏదైనా సాధించవచ్చు. అయితే ఇప్పుడు మనకి శత్రువులు ఉంటారండి. ఓకే, ధర్మబద్ధంగా అధర్మబద్ధంగా కూడా మరి ఆ శత్రువులు అనేది మానవుడికి ఏర్పడుతూనే ఉంటది. ఉన్నప్పుడే ఒక భయం అనేది ఏర్పడుతుంది, నీకు ఎదుగుదల కరెక్ట్ ఉంటుంది. మరి ఆ శత్రుత్వం నుంచి తప్పించుకోవడానికి విశ్వ మంత్రాలు ఏమన్నా ఉన్నాయి? మంత్రాలు కాదండి, మన అలవాట్లు మార్చుకొని మనం మారితే శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. ఎలా అంటారు? ఎలా అంటే ఇప్పుడు కొంతమంది శత్రువులు ఉంటారు, మీరేం మంచివాళ్లే, మంచిగానే పోతుంటారు చూడండి, వాళ్ళకి వేరే పనులు ఉండవు, పని బాట లేని వాళ్ళు అనమాట. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే వీడు ఏం చేస్తున్నాడు, వీడు ఎక్కడికి పోతున్నాడు, ఏమేం చేస్తాడు నిన్ను అబ్జర్వ్ చేస్తారు. చేసి నీ గురించి ఎనీ దగ్గర మాట్లాడడం, ఇలా చేయడం, ఇలా చెప్పి నీకు అది ఆటోమేటిక్గా నీ చెవుకు రావడం, అంటే నువ్వు కూడా కొంచెం వాళ్ళని మళ్ళీ అడగడం, శత్రుత్వం అనేది ఏర్పడి ఉంటుంది. లేక ఆల్రెడీ కుటుంబ శత్రుత్వం అనేది కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏదో చెప్తుంటారు, వాడు వచ్చేవాడు ఇంకొకటి నీ దగ్గరికి 10 మంది వచ్చినప్పుడు అన్నా నీ గురించి ఇలా చెప్పినాడు, నా అక్క నీ గురించి ఇలా చెప్పారక అని చెప్తే దాన్ని మనం తీసుకోకూడదు. మనం వాడు చెప్పినాడంటే దాన్ని ఎందుకు నాకు చెప్తున్నావు, నువ్వు దేనికి విన్నావు, దాన్ని ఎందుకు నాకు చెప్తున్నావు అంటే మా ఇద్దరికి ఇంకా గొడవ పెట్టడానికి దాన్ని ఎక్కడికి వదిలేయాలి. వాడిని తిట్టాలి మనం, మనకి చెప్తాడు చూడు, వాడిని తిట్టాలి మనం. నీకు వేరే పని బాటలేదురా, వాడేదో చెప్పినాడు అంటుండవు, నువ్వు విన్నావు కదా, అక్కడికి వదిలేయాలి. మళ్ళీ నాకెందుకు చెప్తున్నావు, దాన్ని వదిలేయాలి. మన మైండ్ అంతా ఎలా ఉండాలంటే ఫోకస్ పాజిటివ్ థింకింగ్లో ఉండాలి. ప్రేమ అనేది ఒకటి పంచుకోవాలి మనం. ప్రేమతో సాధ్యం కానిది ఈ సృష్టిలో ఏమీ లేదు. కానీ మనకి వెన్నుపోటు పొడిచేంత శత్రువు ఉన్నా కూడా అతను అంత ఈజీగా క్షమించడం అనేది చాలా కష్టం కదా. క్షమించాలండి, పట్టుదల, శ్రద్ధ, ఓర్పు అనేది ఒకటి ఉండాలి. ఓర్చుకోగలిగే శక్తి ఉన్నవాడు భూమిపైన ప్రశాంతంగా జీవించగలుగుతాడు. ఓర్పు ఉండవాడు, ఓర్పు లేనివాడు తొందరగా పోతాడు. వాడు ఎంత పెద్ద శత్రువున ఉన్ని ఏం చేస్తావు, వాడితో గొడవ పడితే వాడు నువ్వు ఒకటా, అక్కడ ఆలోచించాలి. ఇప్పుడు ఈ వేళ్ళు సమానంగా ఉన్నాయా, ఈ వేలు నువ్వు అనుకో, మిగతా ఇదంతా శత్రువులు అనుకో, అంటే నువ్వు బాగా హైయెస్ట్ కదా, నువ్వు వాళ్ళతో ఎందుకు గొడవ పడతావు, అలా ఆలోచించాలి. అంతే పాజిటివ్. వాడు నేను సమానం, బాగా ఇప్పుడు శత్రువే 10 మాటలు నీ చెవులో కూడా పడ్డాదబ్బా, ఆటోమేటిక్ నువ్వేం చేయాలంటే వాడు నెగిటివ్ పర్సన్, వాడు ఒక పనికి రానివాడు, వాడు మాట్లాడుతున్నాడు, వాడితే నేను మాట్లాడితే వాడు నేను సమానమా. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడండి, ఒక తాగుబోతుడు పేదవాడు ఉంటాడు, వాడు తాగేసి ధనవంతుడిని తిడతా ఉంటాడు వాడు ఎదురుగానే. అప్పుడు అతను వచ్చి ఇతనితో గొడవ పడితే ఇతని క్యారెక్టర్ చూసేవాళ్ళు ఏమంటారు, ఏమండి మీ ఆస్తి అంతా, మీ అంతస్తు అంతా, మీ పేరు పలుకుబడి అంతా వాడంతా ఏంది, వాడు అన్నాడనేసి వాడి దగ్గర నిలబడిండు. మనవులు అంటారు, వాడిని అనరు. అవునండి, మనవులు అంటారు. అంటే వాడికి నీకు ఎక్కడన్నా అర్హత ఉందా, వాడు కూసేగాడిది కూసుకొని పోతానే ఉంటాడు, వాడు 4 రోజులు కూసేసి పోతాడు. నీ పని అసలు మీకు అర్హతే కాదండి, మీరు బదా మనకే చెప్తారు, వాడికి చెప్పరు. అప్పుడు కూడా అక్కడ మనం బాగా అక్కడ లాజిక్ ఉంది. ఎస్, వాడు నువ్వు ఒకటి కాదు, ఎన్ని నిచ్చెలు వేసినా నిన్ను అందుకోలేడు కదా. కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది సమానమైన వాళ్ళు కూడా శత్రువులు ఉంటారు, నీకు సమానమైన వాళ్ళు కూడా. ఓడిని పర్వాలేదు, వాడు అనుకొని ఐ డోంట్ కేర్, మనం పట్టించుకోకూడదు. మనం ఏం సాధించాలి, మన ప్రవర్తన ఏంది, మన ఆలోచన ఏంది, ప్రతిదీ పోతూ ఉండాలి. సరే, ఒక ఎగ్జాంపుల్, ఒక శత్రువు, బలమైన శత్రువు ఉన్నాడు, వాడు నీ గురించి ఎక్కడ చూసినా తప్పుగా కామెంట్ చేస్తుంటాడు, తప్పుగా చెప్తూనే ఉంటాడు. మీరేం చేయాలంటే వచ్చి ఇతరులు కూడా చెప్తారు, అవునా ఇలా అన్నాడు, అరే వాడేదే తెలియక అన్నాడు, దాని వచ్చి నాతో నువ్వు చెప్తున్నావే, వాడు మంచోడు రా, వాడెవరు మంచోడు, వాడికి లేనిపోయింది నా గురించి ఏదైనా చెప్పుంటారు ఎవరైనా పనికిరాని వాళ్ళు, అందువల్ల అలా అంటున్నాడు. వాడు మంచోడు, వాడు చెడ్డోడు కాదే. నువ్వేం పంచుతున్నావు, పాజిటివ్ పంచుతున్నావు, ప్రేమను పంచుతున్నావు. వాడు ఏం చేస్తున్నాడు, తెలియక నెగిటివ్ని చేస్తున్నాడు, నువ్వు పాజిటివ్ ఇస్తున్నాడు. ఈ 10 రోజులు నువ్వు, వాడు 10 రోజులు కాదు 20 రోజులు కూడా చెప్పుకుంటూనే ఉంటాడు, నువ్వు 10 రోజులు పాజిటివ్గానే చెప్తూనే ఉండు. వాడి చెవుకి ఎవడో ఒకడు పోయి చెప్తాడు, వాడికి ఎలాగైనా అందుతుంది. ప్రకృతి, సృష్టి, ధర్మం, పంచభూతాల కలయిక థాట్స్ రిలీజ్ అయిందంటే ఎవరి మైండ్లో నుంచి ఒక మైండ్కి వాడి మైండ్కి అందిస్తుంది. ఏనా నువ్వు ప్రతిరోజు ఆయన గురించి ఇలా తిడుతున్నావు, ఆయన ఎవరంటే నీ గురించి గొప్పగా చెప్తున్నాడు, వాడు మంచోడు అంటున్నాడు, వాడేదో నా గురించి ఏదైనా లేనిపోని చెప్పుంటారు వాడి దగ్గర, అందువల్ల వాడు అంటున్నాడు. వాడు మంచోడు, వాడు క్యారెక్టర్ పరంగానే అన్ని పరంగా వాడు తెలివినోడు, వాడు మంచోడు, ఎంతేం లేదు పోంటారు మీరు పోంటారు అంటున్నాడు. అవునా, ఒక 2-3 చెప్పినారనుకో, ఒకరు చెప్పినారంటే గమ్మనట్టా చూస్తాడు, అవునా అనేసి. ఇంకొకరు చెప్తే అవునా నిన్న కూడా ఆయన చెప్పినాడే, ఇంకొకరు చెప్పినారు ఏందా నువ్వు ఆయన నీ గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు, నీ అంటే ఆయన తిట్టుకుంటున్నావు. ఏందిరా ఇదే, నేను ఎంత తిట్టా కానీ ఆయన నా గురించి మంచిగా చెప్తున్నాడు అని ఆలోచన విధానం మారిపోతుంది. అక్కడ మీరు పాజిటివ్ ఇచ్చారు కదా, ఆ థాట్స్ ప్రకృతిలో కలిసిపోయింది కదా, అంటే మంచిగా, అంటే బాగానండి. ప్రతిరోజు మానవుడు ఎలా ఆలోచిస్తే అలా పోతుంది ఆ జీవితాలు కూడా.
నువ్వు మంచిగా ఆలోచించినావు అంటే మంచి జీవితానికి తీసుకొని పోతూ ఉంటుంది. చెడ్డగా ఆలోచిస్తే చెడ్డ జీవితానికి తీసుకెళ్తుంది. వాడు చెడ్డగా ఆలోచిస్తున్నాడు, దినమ్మ తిట్టుకుంటూ అక్కడ కూర్చొని ఉన్నాడు. నువ్వు మంచిగా చెప్తున్నావు, నువ్వు ముద్దు అడిగిపోతూనే ఉంటావు. ఈ మంచితనం అనేది నువ్వు ఇచ్చినావు కదా, అది వేల రెట్లు పెరిగి ఆటోమేటిక్గా అతని మైండ్ ద్వారా తాకి ఎవరు ఒకరు మూలంగా ఆయన్ని తాకి అతనే ఒక రోజు కాకపోయినా ఒక రోజు వచ్చి నువ్వు దారిలో పోతూ ఎదురు వచ్చేస్తాడు అనుకోమే, లేక ఎక్కడో కనబడడం, ఏదైనా ఫంక్షన్లో కానీ ఎక్కడో ఒక దగ్గర అన్నా సారీనా చేయబట్టుకుంటాడు, నిన్ను వాడే పట్టుకుంటాడు. అన్నా సారీనా ఏదో నేను తెలిసి పొరపాటు మాట్లాడేసినన్నా, సారీ నన్ను ఏమనుకోద్దునా, మీ తమ్ముడు అయితే క్షమించవా అని సూరికి వాడు సారీ చెప్పాలి. నేను ఎప్పుడూ అనుకోలేదురా, నువ్వుదే అనుకుంటున్నావు, నేను అనుకోలే, నువ్వు మంచివాడు, నువ్వు పొదరా, నేను దాన్ని ఎప్పుడూ మర్చిపోయాను, నువ్వు పొరా అయిపోయా. ప్రేమతో శత్రువును కూడా మిత్రుని చేసేసి చాలా ఈజీ అండి. మనం వాడు ఎలా ఉన్నాడని ఆలోచించకూడదు, మనం ఎలా ఉన్నామనేది ఆలోచించాలి. వాడు ఎలా ఉన్నాడని ఆలోచిస్తే వాడి రూట్లోకి వెళ్తావు నువ్వు కూడా. వాడు ఇలా తిడుతున్నాడు అంటే వాడికి ఎంత తిమ్మరా అంత తిమ్మరా అయ్యొద్దు, కుక్కలు మరుక్కుంటూ ఉంటాయండి. మెయిన్ పాయింట్ ఇది మాత్రం ఎక్సలెంట్గా పనికి వస్తుంది. ఎంతమంది ఏం మురిగినా, ఎంతమంది ఏమనుకున్నా పోతూ ఉండాలి. ఇప్పుడు నువ్వు మంచోడు, వాడు చెడ్డోడు. నువ్వు చేసే పనుల్లో మంచితనం ఉంది, 10 మందికి దాన ధర్మాలు చేస్తుంటావు, హెల్ప్ చేస్తుంటావు, నీ ప్రయత్నం బాగా చేస్తున్నావు, 10 మందికి పని కల్పిస్తావు, నువ్వు ఒక ప్రయత్నంలో పోతుంటావు. చెడ్డోడు మాట్లాడుతుంటాడు, వాడు చెడ్డోడు మాట్లాడుతున్నాడు, 10 మంది కూడా వింటారు. అవునా అవునా తెలియదు నీ గురించి, అవునా అవునే అని అతను వింటారు. అవతల నీ గురించి తెలుసుకోవాలి ఫస్ట్. ఇతనంత మాత్రం అతను చెప్పింది విన్నావు కదా, ఇతను ఎవరు, ఇతని యొక్క మంచితనం ఏంటి అని తెలుసుకుంటే, అవును మంచోడు కదా, ఆయన వల్ల చెప్పేది ఆయన చేసేది కరెక్ట్గానే ఉంది కదా, 10 మందికి హెల్ప్ చేస్తున్నాడు, 10 మందికి మంచితనం చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు, ఆదుకుంటున్నాడు, మంచి పనులు చేసుకుంటూ పోతున్నాడే, అవునా అతను చేసేది తప్పు అని మీరు ఆటోమేటిక్ తెలిసిపోయి వినేవాళ్ళే తిరిగి రివర్స్ అవుతారు. వాళ్ళకి ఏమయ్యా అతను మంచి పనులు చేస్తున్నాడు, మంచితనం ఎవరికి పోయినా హెల్ప్ చేస్తున్నాడు, అతను చేసే పనులు మంచిది సక్సెస్ఫుల్ ఉన్నాయి, అతను ఒక మంచి దారిలో పోతున్నాడు, నువ్వు చెప్పడం ప్రతిదీ తప్పే, ఒకటన్నా నిజం ఉందా, అతను తప్పు అంటే నువ్వు చెప్పేది ఎంత నమ్మాలి మేమ, పోయా పని చూసుకొని పోయా అయిపోయా, ఆ కుక్క మురిగేది అక్కడ ఆగిపోతుంది. వాడు కూడా మిత్రుడు అవుతాడండి. ప్రేమతో శత్రువునే ఈజీగా జయించవచ్చు, ఓన్లీ పాజిటివ్ థింకింగ్ తో. ఇప్పుడు ఈ కాలంలో ఇంట్లో ఉండే భార్య భర్తల మధ్యనే సఖ్యత ఉండట్లేదు. భలే అడిగారు. మరి విడిపోతున్నారు, మరి వాళ్ళని ఏ విధంగా మార్చుకోగలమంటారు? అది నెక్స్ట్ వీడియో మళ్ళీ మారుద్దాం. మళ్ళీ భార్య భర్తలు అనేది వేరే. అంటే ఎప్పుడైనా కానీ శత్రువుల్ని మిత్రుగా మార్చుకోవాలంటే వాడు ఎలా ఉన్నాడనేది ఆలోచించకండి, మీరు ఎలా ఉన్నారనేది మాత్రం ఒకరు గుర్తుపెట్టుకోండి. వాడు నువ్వు ఒకటి కాదు. ఒక పాజిటివ్, ఒక మంచి వ్యక్తికి చెడ్డ వ్యక్తికి తేడాలు ఉంది. నువ్వు మంచి తరంలో పోతున్నావు, మంచిగా ఆలోచించేవాడు మంచి రూట్లోనే పోతూ ఉండాలి, దాన్ని పట్టించుకోకూడదు. ఈ చెవులో తీసి వదిలేయి, ఎవరైనా నీకు చెప్పినా కూడా ఈ చెవులు వదిలేసి వెళ్ళిపో, నువ్వు పోతూ ఉండు, నీ గమ్యాన్ని చేరుకుంటావు. వాడిని పట్టించుకున్నావంటే నువ్వు కూడా ఇక్కడ ఆగిపోతావు, నువ్వు ఆగిపోతావు, వాటితో పోట్లాడుకుంటావు, మళ్ళీ శత్రుత్వం పెరిగి ఆ మధ్యస్థాలు ఈ మధ్యస్థాలు, నువ్వు పోవాల్సిన స్థలం ఆగిపోయింది. ఎన్ని పక్కన పెట్టేసి మరుకో, మీరు తిట్టుకొని అన్నాళ్ళు తిట్టపోతారు. నువ్వు స్టార్ట్ చేసుకొని పోతా ఉండు. వాడు మురిగి వీడు ఏం పట్టించుకోలేదా అంటే నేను ఎన్ని రోజులు అరిసింది కూడా వేస్టేనా, నేను చెప్పిందంత వేస్టేనా అని వాడికే మైండే చెప్తుంది, వాడికి ఎన్నర మైండే చెప్పిస్తుంది. నువ్వు మరుక్కుంటున్నావు, ఏమి లాభరా, వాడు ఏం పట్టించుకోలేదు, క్యారేజ్ చేయలేదు, నిన్ను పోతున్నాడు వాడు వాటికి, ఆడే ఆగిపోతాడు. కాబట్టి ప్రేమను పంచుకోండి. ఓర్పు ప్రేమ చాలా చాలా పట్టుదల ఉండాలి. దీంట్లో ఏది సాధించాలన్నా ఒక పట్టుదల కావాలి, శ్రద్ధ ఉండాలి, దాంతో శ్రద్ధలో ప్రేమ ఉండాలి, మళ్ళీ శ్రద్ధతో కూడా ప్రేమ పంచుకోవాలి, ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు ఉంటే కొన్నాళ్ళు ఓర్చుకో. తమిళ్లో ఒక సామెత ఉందండి, పొరుతువే భూమి ఆళవా పొరుకాదవం కాడాళవా అనేసి ఒక సామెత అనమాట, తమిళ వచ్చి నాకు. అంటే ఓర్చుకున్నవాడు భూమిపైన ప్రశాంతంగా జీవిస్తాడు, ఓర్పు లేనివాడు తొందరగా పోతాడు అని అర్థం. తొందరగా పోతాడు. ఇంకా ఇప్పుడు ముక్కోటి దేవతలు కూడా ఏం చేస్తారంటే చూస్తారు, ఆ సబ్జెక్ట్ వేరేది కానీ ఒక 2 మాటలు చెప్తాను. చూస్తారు, పనికిరాని వాడినే వదిలిపెడతారు. ఇప్పుడు పనికిరాని వాడు ఉంటాడే వాడిని వదిలేస్తారు, పట్టించుకోరు. వాడిని పనికి వచ్చేవాడికి పరిశోధనలు పెడతారు, మంచివాడికి పరిశోధనలు పెడతాడు. వీడు ఎంత ఒక్కొక్క కష్టాన్ని ఇస్తూ పోతూ ఉంటారు. అంటే వాడికి అన్ని విధాలుగా తోడుండారు దేవతలని అర్థం, ఇస్తా పోతూ ఉంటారు. పనికి రానివాడు వదిలేస్తారు, వాడి ఇష్టానికి ఆడుతూ ఉంటాడు. ఒక రౌండ్ వేసి ఒక గీత గీస్తారు వాళ్ళు, ఆ గీత దాటేటప్పుడు కింద దోసిపారేస్తారు వాడిని మాత్రం అంతే ముంచేస్తారు. నువ్వు పోయిరారా, నువ్వు ఉంటే ప్రపంచం వేస్ట్ అవుతుంది, ఊరు చెడిపోతుంది, ఇందరితో ఆడిన చాలు కానీ నువ్వు వదిలినామో, నువ్వు నిండా ఓవర్ అయిపోయినావా, ఆ గిట్ని దాటి వాడిని పంపించేస్తారు, వాడు వెళ్ళిపోతాడు, గోయిందో. ఈ మంచివాడు ఉన్నాడే, వాడికి పరిశోధన మీద పరిశోధన, అంతే వాడు ఎంత మాత్రం తట్టుకోగలుగుతాడు, ఎంత మాత్రం వాడు బయటపడతాడు, ఎంత మాత్రం వాడు ఆలోచిస్తాడు. ఒక్కొక్కటి వాడు తట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇచ్చి లేపేస్తారు, వాడికి చేయిస్తారు. ఎందుకంటే ఇన్నాళ్ళు పెట్టింది వాడు పరిశోధన, వాళ్ళలో ఉన్న టాలెంట్ చూడడానికి, వాడికి మాత్రం చేయిస్తారు. బాగా గుర్తుపెట్టుకొని, వీడు పనికిరాని ఉన్నాడు, శత్రువు ఒకడు పనికిరాని ఎదవా, వాడికి వదిలిపెట్టేస్తారు, పగ్గాలు ఉండవు, వాడికి ఒక గీత గీసేస్తారు, ఇక్కడ వరకు నువ్వు ఎంతైనా ఆడుకొని.
ఆడవారికి ఆడేసి దాటుతాడంటే వాడిని అక్కడ బరిమేస్తారు, వాడిని ముంచేస్తారు, పంపించేస్తారు పైకి. వీడికి మాత్రం వీడికి కూడా గిట్టుకిస్తారు, ఇంతవరకు నువ్వు ఎంత పరిశోధనలు చూస్తావని. ఆడవారికి తట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు అక్కడికి వచ్చేసినట్టు తట్టుకోలేకపోతున్నాడు అంటే చీచి వాడిని లేపేస్తారు. బా చూడండి అసలు ఎస్, ఇది ప్రిన్సిపల్స్ ఉండాలి మీరు చెప్పినట్టుగా. ఖచ్చితంగా మనము ఇది పట్టించుకోకూడదండి మన జీవితాన్ని. వాడు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ రూల్ ఒకటి ఉంది, పక్కవాడిని గురించి పట్టించుకోకూడదు, పక్కవాడిని గురించి ఆలోచించకూడదు, పక్కవాడిని గురించి విమర్శించకూడదు, పక్కవాడిని గురించి అస్సలు మనం క్యారేజ్ చేయకూడదు. ఎనీ టైం నీ గురించి ఆలోచించాలి, నీ కుటుంబాన్ని గురించి ఆలోచించాలి. అప్పుడు ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. నువ్వు నిన్ను మర్చిపోతున్నావు, ఊళ్ళో వాళ్ళ కథలు మాట్లాడుతున్నావు. ఎదవులు ఎంతమంది ఉంటారు, మాట్లాడుతుంటారు, చేసుకొని ఎంతసేపు మాట్లాడతారు వాళ్ళు, మాట్లాడుకొని. వీడు మంచోడ కాదనేది జనాలకు తెలుసు, ప్రపంచానికి తెలుసు, వాళ్ళు చూస్తారు, ఆ దేవతలు చూస్తారు, ఆటోమేటిక్ జరుగుతుంది. ఓకేనా? శత్రువునే ప్రేమతో మిత్రువుగా చేసుకునే ఈజీ టెక్నిక్, ఈజీగా చేసుకోవచ్చు. సూపర్ అండి. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా శత్రువుకి ప్రేమను పంచి శత్రువును కూడా నేను ప్రేమగా మార్చుకొని నా మిత్రుడుగా మార్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.